తూర్పు ముఖంగా ఉన్న ఇంటి వాస్తు అంటే ఏమిటి మరియు దానిని ఎలా నిర్ణయించాలి? తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో నివసించడానికి వ్యక్తి యొక్క అనుకూలతను అనేక అంశాలు నిర్ణయిస్తాయి. ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించే ముఖ్యమైన అంశాలు ఒక వ్యక్తి యొక్క వృత్తి మరియు జ్యోతిషం. తూర్పు దిశలో ఉన్న గ్రహం సూర్యుడు. ఇది అధికారం, శక్తి మరియు చక్కదనంతో అనుబంధించబడిన ఉద్యోగాలకు సంబంధించినది. తూర్పు ముఖంగా ఉండే ఇల్లు ఫ్రీలాన్సర్లు మరియు స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు మరింత అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఈ దిశ గాలి మూలకాన్ని సూచిస్తుంది. ఇది కొత్త ప్రారంభం, సృజనాత్మకత, దృష్టి, చురుకుదనం మరియు రక్షణను మరింత సూచిస్తుంది. వివరించడానికి, తూర్పు ముఖంగా ఉన్న ఇంటిని కలిగి ఉండటానికి తగిన వ్యక్తులు: ప్రభుత్వ అధికారులు, మంత్రులు మరియు రాజకీయ నాయకులు, ఆభరణాల తయారీదారులు లేదా డిజైనర్లు, గౌరవనీయమైన వ్యాపార యజమానులు, కళాకారులు, సంగీతకారులు లేదా నృత్యకారులు. ప్రయాణిస్తున్నాను. పారిశ్రామికవేత్త, ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం, ఫోటోగ్రఫీ మరియు సృజనాత్మక రచన విద్యారంగం. దీన్ని చదివిన తర్వాత మీకు ఒక విషయంపై స్పష్టత అవసరం కావచ్చు. భారతదేశంలోని చాలా కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలలో నివసిస్తున్నాయి మరియు ప్రతి సభ్యునికి వేర్వేరు వృత్తి ఉంటుంది. అటువంటి సందర్భాలలో కుటుంబ పెద్ద లేదా ఆస్తిలో నివసిస్తున్న కుటుంబం యొక్క ప్రధాన సంపాదన వ్యక్తి యొక్క వృత్తి పరిగణించబడుతుంది. మరింత ఖచ్చితమైన అవగాహన కోసం తూర్పు ముఖంగా ఉండే ఇంటి వాస్తు గురించి సహాయకరమైన అంతర్దృష్టులను అందించగల తూర్పు ముఖంగా ఉండే ఇంటి కన్సల్టెంట్ కోసం వాస్తును సంప్రదించడం ఉత్తమం.